కానీ నిజంగా మన దురదృష్టం ఏంటంటే మొగోడిని ఎవడు ఏమన్నా, ఎవడు చంపినా, భార్య చంపినా, ఏది చేసినా కూడా మాట్లాడే మొగోడైతే ఎవడు రాడు. ఆడోళ్ళకైతే సప్ప ఇట్లా లేస్తుంది, కానీ మొగోడైతే లేదు. శివశంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్లో చిరంజీవి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలకి చిన్మయి చాలా రియాక్ట్ అయింది. ఎలా అంటే విత్తనం వేయగానే మొలకొచ్చిన పతివ్రతలు ఉంటారు కదా కొంతమంది, ఆ విధంగా. సో ఈ పతివ్రత మాట్లాడిన మాటలు అండ్ చిరంజీవి గారు అన్న మాటల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీకు వర్క్ ప్లేస్ హరాస్మెంట్ గురించి చెప్పాలి. చాలా మంది కాస్టింగ్ కౌచ్, సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఎక్కువగా వినపడుతుంది, ఎందుకంటే అది ఫ్యాషన్ ఇండస్ట్రీ కాబట్టి. వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాదండి, ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉంది. ఈవెన్ మన ఇంట్లో చేసే పనావిడకు కూడా మనము హరాస్మెంట్ ఉంటుంది ఏదో రకంగా, అది కూడా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కిందకే వస్తుంది. సో ఎంతసేపు మనం ఫిలిం ఇండస్ట్రీలో హరాస్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాము, కాస్టింగ్ కోచ్ల గురించి మాట్లాడుతూ ఉంటాము. ఎవరో ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఏదో కాస్టింగ్ కోచ్ గురించి ఏదో మాట చెప్పారని చెప్పేసి వెంటనే ఎగిరెగిరి పడే ఈ చిన్మయి వాళ్ళ లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కాస్టింగ్ కౌచ్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకి కాదు, అండ్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది కూడా ఓన్లీ ఆడవాళ్ళకే జరగదు. ఇప్పుడు మనం ఒక దగ్గర పని చేస్తూ ఉంటాం, ఆ పని ప్లేస్లో ఆడవాళ్ళను మొలెస్ట్ చేస్తారు కావచ్చు, మగవాళ్ళను అంతకన్నా దారుణంగా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ చేసేసి ఎదగకుండా చేస్తూ ఉంటారు. దానికి కూడా కారణం ఎవరు? మళ్ళీ ఆడవాళ్ళే. అమ్మాయిలు ఏం చేస్తారు, వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి గిల్లడం, గోకడము చేసేసి మంచి మంచి మాటలతోని వాళ్ళు అన్ని మంచి తక్కువ పని చేసుకుంటూ ఎక్కువ ప్రమోషన్లు దొబ్బేస్తూ ఉంటారు. చాలా చాలా ప్లేసెస్లలో జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి మీలో కూడా ఎవరికొకరికి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా ఆడవాళ్ళు గోకి దొబ్బేయడం, మగవాళ్ళు మాత్రం అదే స్థాయిలో ఉండిపోవడం. సో ఎన్ని ప్లేసెస్లలో చూడమండి మనం ఇవన్నీ. సో వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ విమెన్. హరాస్మెంట్ ఈస్ దేర్ ఫర్ మెన్ ఆల్సో. మెన్కి డైరెక్ట్గా మొలెస్ట్ చేయడమా, రేపులు చేయడం ఇట్లాంటివి జరగకపోవచ్చు, కానీ అంతకన్నా దారుణమైన అసలు చెప్పుకోలేనివి జరుగుతూ ఉంటాయి. మొగోడు గురించి మాట్లాడడానికి ఎవడు ముందుకు రాడు. ఆడదానికి ఏదైనా అయింది అంటే మొగోడు కూడా పోయి హావతలు పడతా ఉంటారు, దీపాలు క్యాండిల్లు అన్నీ చేస్తూ ఉంటారు. బట్ మొగోడికి ఏదైనా అవుతుంది, మొగోడు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎవడు రాడు. సో ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది వాళ్ళు కొట్లాడడం కాదండి. జెండర్ ఈక్వాలిటీ మీరు కూడా చూడండి. ఏ జెండర్ అయినా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తానంటే ముందుకు రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ చిన్మయి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏదో చిన్న పాయింట్ని పట్టుకొని ఎక్సెక్స్ పడతారు. ఒక సామెత ఉంటుంది, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మల గుడిసెలు అని చెప్పేసి. వీళ్ళు చేసేవన్నీ అట్లనే ఉంటాయి. వీళ్ళు ఏదో ఒకరికి జరగంగానే ఇట్లా వచ్చేస్తారు. ఇప్పుడు సరే, ఇదంతా టాపిక్ నేను మాట్లాడుతుంటే ఎక్కువైపోతూ ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ఏం మాట్లాడినారో ఒక్కసారి వినండి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. చిరంజీవి గారు చెప్పింది ఏంటి అంటే, నీకు జరిగే ప్రతి బిట్టర్ ఎక్స్పీరియన్స్కి నీ తప్పు కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాడు. నువ్వు స్ట్రిక్ట్గా ఉంటే నిన్నెవడు ఎత్తి చూపించడు, నిన్నెవడు ఏది హింసించడు కదా అని చెప్పేసి ఉద్దేశంలో చాలా క్లియర్గా కూడా చెప్పాడు. అమ్మాయిలు ఎవరైతే కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళ గురించే ఇది. ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తే అలా ఇలా కాకుండా, అలా ఇలా ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక డైరెక్టర్కో, ప్రొడ్యూసర్కో, లేకపోతే యాక్టర్కో పోయి చాలా క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ చేసి కావాలని వాళ్ళ ముందట చేతులు వేయడము, వాళ్ళ మీద గోకడము, వాళ్ళని నచ్చేయడం, ఇచ్చేయడం వల్ల ఏంటంటే ఆ ఎదుటి మనిషికి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. నువ్వు కామ్గా ఉండి, నువ్వు ప్రొఫెషనల్గా బిహేవ్ చేసి నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు నీ మీద ఇంట్రెస్ట్ ఎందుకు కలుగుతుంది? వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడము, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తా అనే విధంగా మాట్లాడడము, ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి నేను డైరెక్ట్గా నేను నీ పని చేస్తా అని చెప్పేసి ఎప్పుడు అడుగుతాడు అంటే వాళ్ళ దగ్గర అట్లాంటి ఫీల్ మనకు కలిగినప్పుడే కదా. సో వై డూ యూ బిహేవ్ లైక్ దట్? నువ్వు కూడా ప్రొఫెషనల్గానే ఉండి ప్రొఫెషనల్గానే పని చేసుకొని ప్రొఫెషనల్గా వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అదే కదా చిరంజీవి గారు చెప్పింది. అలా ఇలా బిహేవ్ చేయకుండా ప్రొఫెషనల్గా బిహేవ్ చేయండి అని చెప్పాడు. అందులో తప్పేముంది? స్ట్రిక్ట్గా ఉండి హార్డ్ వర్క్ చేసి ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మీకు పని దొరుకుతుంది. మీరు అట్లాంటి పని చేయడం వల్ల మీరు ఒక దగ్గరే ఆగిపోతారు. అండ్ సినిమా ఇండస్ట్రీ అద్దం లాంటిది, మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగిస్తుంది అని చెప్పేసి చెప్పారు. దాని తప్పేముందండి? ఇప్పుడు నువ్వు ఎదుటోని దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తే ఆ ఎదుటోడు నీ దగ్గర అట్లనే బిహేవ్ చేస్తాడు అనే దానిలో తప్పేముంది? కరెక్టే కదా. మనం చిన్నప్పటి నుండి చెప్పుకుంటాం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పుకుంటా ఉంటాం. సో ఇది కూడా అట్లాంటిదే. నీ మంచి బిహేవియర్తో నువ్వుండు, వాళ్ళు నీతో కూడా మంచి బిహేవియర్తో ఉంటారనే కదా చిరంజీవి గారు చెప్పింది. దానిలో తప్పేముంది?
ఎందుకు అనవసరంగా రాంగ్గా మనకేదో సాధించాలని చెప్పేసి వాళ్ళను బ్లేమ్ చేయడం ఎందుకు? ఈరోజు చిన్మయి మాట్లాడుతుంది, చిన్మయికి వైరముత్తు అనే లిరిసిస్ట్ మొలెస్ట్ చేసిందంట వాళ్ళ అమ్మ ముందటనే అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఎందుకు ఫైట్ ఎందుకు చేయలేదు? నువ్వు ఇప్పుడు కొంచెం పాపులర్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడుతున్నావు. పాపులర్ అవ్వక ముందు నుండే ఎందుకు ఫైట్ చేయలేదు? బికాస్ నువ్వు పాపులర్ అవ్వడానికి వెయిట్ చేసినావు, అట్లాంటివన్నీ కూడా నువ్వు రిసీవ్ చేసుకున్నావు. నువ్వు ఆన్ ద సేమ్ డే నీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఇట్లాంటి జరిగిందని తెలిసిందో నువ్వు ఆ రోజే ఎందుకు ఫైట్ చేయలేదు? బికాస్ నువ్వు అప్పుడు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసావు. సో డెఫినెట్గా నీ తప్పు కూడా ఉంది, నీదే కాదు ప్రతి అమ్మాయిది కూడా. ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారో, ఐ విష్ వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా కూడా ఫస్ట్ జరిగిన రోజే దాని గురించి మాట్లాడి, జరిగిన రోజే దాని గురించి ఒక కేసు పెట్టడమా ఏదో ఒకటి చేస్తే దట్ విల్ బి గుడ్. అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు. అంతేగాని టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం శ్రీరెడ్డిని కూడా చూసినాం, వాడుకున్న రోజులు వాళ్ళతో తిరిగి లాస్ట్కు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నచ్చదండి. ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నప్పుడు ఆ వీడియోలు ఫోటోలు ఇవన్నీ కావాలని పెట్టుకొని ఫ్యూచర్లో బ్లాక్మెయిల్ చేయడం కోసమే అవి తీసుకున్నట్టే కదా. అది కావాలనే కదా. ఇప్పుడు ఫోటోలు వీడియోలు అన్నీ కావాలని పెట్టుకొని ఎప్పుడో టైం దొరికినప్పుడు బ్లాక్మెయిల్ చేద్దామనే కదా ఇట్లాంటివన్నీ చేసేది. అంటే నువ్వు ఏది పడితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పేసి నీ మెంటాలిటీయే చూపిస్తుంది నీ బిహేవియర్ ఏంది అనేది. సో శ్రీరెడ్డి గురించి నేను తప్పుగా మాట్లాడడమా రైట్గా మాట్లాడడమా ఇది ఎప్పుడో అయిపోయిన టాపిక్. నేను దాని గురించి మాట్లాడట్లేదు. బట్ ఇప్పుడు చిరంజీవి గారిని అనవసరంగా ఈ చిన్మయి ఇవన్నీ చెప్పడము, ఇంకేమేమో చెప్పింది సింగర్స్తో ఇట్లా ఇష్యూ అయింది, అది నీకు ఇష్యూ ఉంటే నీ ఇష్యూ గురించి మాట్లాడు. ఎవరి గురించి? నువ్వు అమ్మాయిల గురించి మొలకెత్తిన విత్తనానివి, నువ్వు పెద్ద పతివ్రతవి మాట్లాడు, తప్పులేదు. బట్ రీజనబుల్గా కరెక్ట్ ఇష్యూస్ పైన మాట్లాడు. ఒక మొగాడికి కూడా ఇండస్ట్రీలో కానీ వర్క్ ప్లేస్లో కానీ చాలా హరాస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు వర్క్ ప్లేస్లలో అమ్మాయిలు హెచ్ఆర్ని కానీ మేనేజర్లను కానీ గీకి పటాయించుకొని అబ్బాయిలకు గ్రోత్ లేకుండా చేస్తూ ఉంటారు. అది ఎంతమందికి తెలుసు ఈ సంగతి? అన్ని ప్లేస్లలో జరుగుతుంది. అందరూ అలాంటి వాళ్ళని నేను కూడా అనను. బట్ ఏంటంటే ఉంటాయి, ఇట్లాంటివి కూడా ఉంటాయి. అట్లా అని చెప్పేసి అబ్బాయిలు చేసే పాలిటిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిలు మేనేజర్కి క్లోజ్ ఉండి పాలిటిక్స్ చేసేసి ఎవరిని ఎదగకుండా చేసేవి కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అంతే. ఒక హీరో ఇంకో హీరోకి ఫోన్ చేసేసి ఆ అమ్మాయిని తీసుకోకు, లేదంటే ఈ అబ్బాయిని తీసుకోకని చెప్పడం, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయండి. మనందరికీ తెలిసిందే. బట్ ఎందుకు? దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నీకు నిజంగా కూడా పని చేసే కెపాసిటీ ఉండి నువ్వు హార్డ్ వర్క్ చేయగలుగుతావు. నీకు లక్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ కెరీర్. నీకు లక్ అనేది డెఫినెట్గా ఉండాలి. నీకు లక్ ఉంటే నువ్వు వద్దన్నా పిలుచుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాయి అవకాశాలు. ఇది గుర్తుపెట్టుకున్నాను. అనవసరంగా ఈ చిన్మయి చెత్తవాగుడు ఇదంతా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు. శివాజీ గారు చెప్పింది ఆ రోజు ఒక దండోరా ప్రీ రిలీజ్లో శివాజీ చెప్పింది కూడా నిజమే. ఈ చిన్న బట్టలు వేసుకొని డైరెక్టర్ ప్రొడ్యూసర్లని లేకపోతే ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళ హైరాకీని మేనేజర్లని అట్రాక్ట్ చేసి మిగతా వాళ్ళ పని దొబ్బేస్తున్నారేమో ఒకసారి అనిపిస్తుంది. బట్ ఎవరి హక్కు వాళ్ళది, ఎవరి బట్టలు వాళ్ళవి, ఎవరికి ఇష్టం ఉన్న విధంగా వాళ్ళు వేసుకొనియండి, తప్పే లేదు. మనకు కూడా కళ్ళు ఉన్నాయి కదా చూసి ఆనందించడానికి. బట్ అనవసరంగా విమెన్ రైట్ కోసం మెన్ రైట్స్ని పోగొట్టకండి, మెన్ని బ్లేమ్ చేయకండి. ఎంతోమంది ఆడవాళ్ళు మొగోళ్ళని చంపేస్తున్నారు, హస్బెండ్స్ని చంపేస్తున్నారు. ఎంతమంది మొగోళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారండి. అదే ఆడవాళ్లకు ఒక అమ్మాయికి రేప్ జరిగిందా లేకపోతే ఒక వైఫ్ని చంపేసిండ్రంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళని అరెస్ట్ చేసినాక కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ జనాలు మొత్తం ఇట్లా నిండిపోతారు. ఎవరెవరో మొగుళ్ళని చంపేస్తుంటే ఎక్కడ పోతున్నారు, ఏడబంటున్నారు మీరంతా? ఓట్స్ వస్తే దిక్కులేదు, ఆడది వస్తే మాత్రం ఇట్లా హల్చల్ చేస్తారు. జెండర్ ఈక్వాలిటీ అంటే ఆడోళ్ళకే ఈక్వల్ అని కాదు, మగోళ్ళు కూడా ఈక్వలే. ఇప్పుడు నిజం చెప్పాలంటే మగోళ్ళు కొట్లాడాలి జెండర్ ఈక్వాలిటీ గురించి. ఎందుకంటే ఆడోళ్ళు ఎక్కడన్నా ఉన్నారు. ఈవెన్ ఆర్టీసీ బస్సులలో కూడా ఆడోళ్ళే. ఇప్పుడు ఇన్ని రోజులు ఆడోళ్లకు స్త్రీలకు మాత్రమే అని ఉండేది బస్సులలో, ఇప్పుడు పురుషులకు మాత్రమే అని కొన్ని సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆలోచించండి, ఆలోచించి అసలు ఎవరి గురించి కొట్లాడాలి, ఎవరి గురించి కొట్లాడద్దు అనేది తెలుసుకోండి. ఈ చిన్మయి లాంటి వాళ్ళ మాటలు పట్టుకొని అనవసరంగా రాద్ధాంతాలు చేయకండి. మొగోళ్ళ కోసం కూడా కొట్లాడండి. కొంచెం ఆడోళ్ళు కూడా మొగోళ్ళ కోసం కొట్లాడే పరిస్థితి రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.